గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని చిరంజీవి బ్లడ్ బ్యాంక్లో ఏర్పాటు చేసిన జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా మెగాస్టార్ చిరంజీవి అన్న గారికి, మరియు ఇక్కడ విచ్చేసిన అభిమానులందరికీ, మరి మీడియాకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ గణతంత్ర దినోత్సవం సందర్భాన మా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు వాళ్ళు కేటాయించారు. మా అన్నగారికి ఆ అవార్డు వచ్చిన శుభ సందర్భాన ఇక్కడ ఉన్న మీడియాకు, అభిమానులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియా గారికి ధన్యవాదాలు. ముందుగా దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా తెలియజేసుకుంటున్నాము. మా అన్నగారికి చిరంజీవి గారు, మా అన్నగారు పద్మవిభూషణ్ అవార్డు రావడం మెగా అభిమానులకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చిరంజీవి అభిమానులందరూ కూడా చాలా సంతోషకరంగా, ఆనందంగా ఒక పండగ వాతావరణం చేసుకుంటున్నాము. అందరికీ స్వతంత్ర భారత్కి జై. మాట్లాడతారా? నా పేరు రమేష్ అండి. మేము శ్రీకాకుళం నుంచి వచ్చాము. ముందుగా మన దేశ ప్రజలందరికీ గణతంత్ర దిన శుభాకాంక్షలు. అలాగే మన అన్నయ్య పద్మవిభూషణ్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆ విధంగా మోదీ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా మెగాస్టార్ యూత్ ఫ్యాన్స్ తరపున మన మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్. ఓకే, రెడీ. మన కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారికి అలాగే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం పట్ల అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి వారి గురించి వారి మాటలను తెలుసుకుందాం. రండి సార్, మీ పేరు? నా పేరు గొలగాని రవికృష్ణ అండి. నేను న్యూజెర్సీ, అమెరికా నుంచి వచ్చాను. చిరంజీవి గారి చిన్నప్పటి నుంచి అభిమాని. ఈరోజు చిరంజీవి గారికి భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడం, భారతదేశంలోని 2వ అత్యధిక పౌర పురస్కారాన్ని ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంది. సో ఈరోజు చిరంజీవి గారితో ఈ గణతంత్ర వేడుకలు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. మా చిరంజీవి గారి అభిమానులకు ఇది దేవాలయం లాంటిది. ఈరోజు ఈ దేవాలయంలో మా దేవుడు చిరంజీవి గారిని దర్శించుకోవడం జరిగింది. ఆయనకి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం అంతా ప్రసాదించాలని, ఆయన మరింత ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరుకుంటున్నానండి. కంగ్రాచ్యులేషన్స్ అన్నయ్య. హలో అండి, నా పేరు మిర్జా రసూల్ బేగ్. నేను డాక్టర్ కేర్ హోమియోపతి తరపు నుంచి వచ్చాను. ఈరోజు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ దొరకడం చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి అభిమానిగా చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని ఈరోజు చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇలాగే ఆరోగ్యాలతో 100 ఏళ్ళు కంప్లీట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం మాకు ఒక పండగ వాతావరణం. అన్నయ్య చేసే సేవా కార్యక్రమాలకి పద్మభూషణే కాదు, భారతరత్న కూడా ఆయనకు వస్తుంది. ఎందుకంటే కరోనా కష్టకాలంలో కూడా అన్నయ్య ఆక్సిజన్ అందక చాలా మంది ప్రాణాలు ఇదవుతుంటే ఆయన ఆక్సిజన్ సిలిండర్లు అందించడమే కానీ, అలాగే సినీ కార్మికుల కోసం వాళ్ళకి జీవనోపాధి నిమిత్తంగా చేయడమే కానీ, అలాంటి కార్యక్రమాలు చేసిన అన్నయ్యకి పద్మవిభూషణే కాదు, ఆయన భారతరత్న కూడా వస్తుంది ఆయన చేసే సేవా కార్యక్రమాలకి. అలాంటి మా అన్నయ్యకి కంగ్రాచులేషన్ అన్నయ్య. మీకు ఇంకా ఉన్నతమైన పదవులకు వెళ్తారు. మీరు అమ్మవారు విజయవాడ తిరుపతి వెంకటేశ్వర ఆశీస్సులతో మీరు ఇంకా ఎన్నో మీకు పదవులు వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగాస్టార్ అభిమానుల పరంగా నేషనల్ ప్రెసిడెంట్గా నేను ఈరోజు అభిమానుల పరంగా మెగాస్టార్ చిరంజీవి గారికి బాస్కి పద్మవిభూషణ్ అవార్డు రావడం చాలా ఆనందకరం. ఈ సమయంలో ప్రతి ఒక్క అభిమానిను ఒక విష్ చేయాలని ఉంటుంది. అన్ని అభిమానుల పరంగా నేను ఈరోజు ఐఎమ్ విషింగ్ బాస్ రాబోయే రోజుల్లో
బాస్ ఏ పనులు చేస్తున్నారో, చిరంజీవి గారు ఏం పనులు చేస్తున్నారో, ఒక సైడు నటన, ఒక సైడు సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఈ రెండింటిని క్లబ్ చేసి చేస్తున్నప్పుడు పద్మశ్రీ ఇచ్చారు, పద్మభూషణ్ ఇచ్చారు, పద్మవిభూషణ్ వచ్చింది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ భారతరత్న, అంటే షార్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ భారతరత్న. అంటే వీఆర్ దానికి మనము అడిగే అవసరం లేదు, మనకి ఒక అర్హత ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ భారతరత్న వెరీ సూన్. సో ఎనీహౌ వన్స్ అగైన్ ఈ ఒక సందర్భంలో బాస్కి ఇంకొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ జై చిరంజీవ. ముందుగా మెగా అభిమానులకు అందరికీ గణతంత్ర రాజ్య శుభాకాంక్షలు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం ఎంతో గర్వకారణం. అలాగే ఆయన ఎన్నో సేవా భావాలతో కలిగి ఉన్నారు. అలాగే మేము కర్ణాటక నుంచి వచ్చాం, బెంగళూరు నుంచి వచ్చాం, చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి. మేము ఎప్పుడు ఇలా ఆయన అందుబాటులోనే, ఆయన నడకలోనే నడుస్తుంటాము. అలాగే ఆయనకి ఇది వచ్చినందుకు మన మేము వీఆర్ ఎక్స్పెక్టింగ్ భారత రత్న కూడా ఆయన అది అర్హుడు, అది తానే వరిస్తుంది అని వస్తున్నాను. మరొకసారి అందరికీ ధన్యవాదాలు.